బీజేపీ గెలుపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి అందరికీ తెలుసు. కానీ ఈ గెలుపు బీజేపీ లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగమా? ప్రాంతీయ పార్టీలతో ఈ పార్టీ నేషనల్ గేమ్ ఆడుతోందా? ఢిల్లీలో ఆప్ ఓటమి తర్వాత రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటేంటి? ఆప్ ఓటమి మరో 4 రాష్ట్రాల్లో అధికార పార్టీల భవితవ్యాన్ని ఆందోళనలో పడేసిందా? ఇదే నేటి ట్రెండింగ్ స్టోరీ. బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఒక్కొక్కటిగా తొక్కేయాలని చూస్తోందా? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించిన తర్వాత ఈ ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల సంస్కృతిని క్రమక్రమంగా తొలగిస్తూ పోతే కాంగ్రెస్ వంటి జాతీయ ప్రత్యర్థి పక్షంతో పొలిటికల్ గేమ్ ఆడటం బావుంటుంది అన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో మహారాష్ట్రలో శివసేన పార్టీ, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ పార్టీల పరిస్థితే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని వారంటున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న ఏపీలో వైసీపీని, నిన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పక్కకు పెట్టడంలోనూ బీజేపీ ఇదే స్ట్రాటజీని ఫాలో అయిందంటున్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాషాయం జెండా ఎగురవేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ పార్టీ నాయకులు కొందరు ఈ విషయాన్ని బాహాటంగానే చెప్తూ ఉంటారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ తన ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వీలైతే ప్రాంతీయ పార్టీల సాయం లేకుండానే అధికారం చేపట్టడం బీజేపీ ముందున్న ప్లాన్ ఏ. అది కుదరదు అనుకున్నప్పుడు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని ఓడించేందుకు మరో ప్రాంతీయ పార్టీతో కలిసి జత కట్టడం ప్లాన్ బి. ఈ రెండింట్లో ప్లాన్ ఏ సక్సెస్ అయితే బీజేపీ నేరుగా అధికారంలోకి వస్తుంది, లేదా ప్లాన్ బి సక్సెస్ అయితే కూటమితో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. మొత్తానికి ఏ ప్లాన్ సక్సెస్ అయినా ఆ రాష్ట్రంలోకి బీజేపీ కాలు పెట్టడం మాత్రం పక్కా. బీజేపీ బయటికి చెప్పకుండా ఇంప్లిమెంట్ చేసే కామన్ హిడెన్ ఎజెండా కూడా ఇదే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేనతో చేతులు కలిపింది బీజేపీ. ఆ విధంగా అసలు తన ఉనికే లేని రాష్ట్రంలో బీజేపీ అధికార కూటమిలో భాగంగా నిలిచింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించింది. ఇప్పుడు బీజేపీ ముందున్న తక్షణ లక్ష్యం చలో బీహార్. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ భాగస్వామి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వటం వల్ల బీజేపీకి నితీష్ కుమార్ దగ్గరి బంధువు అయ్యాడు. అందుకే నేరుగా నితీష్ కుమార్ను బీజేపీ టార్గెట్ చేయకపోవచ్చు. కానీ ఎక్కువ సీట్లలో గెలిచి మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. బీహార్ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎప్పటికప్పుడు బీజేపీ పట్టు పెంచుకుంటూ వస్తోంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో 2011 నుంచి మమతా దీదీ హవా నడుస్తోంది. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ 2021 నాటికి 77 స్థానాలకు ఎదిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకుంటామని చెప్తోంది. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ఓటమి బీజేపీకి భారీ బూస్టింగ్ కానుంది. కోల్కతాలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు తర్వాత పెరిగిన వ్యతిరేకత మమతా బెనర్జీ సర్కార్కు మైనస్ కానుంది. మొత్తానికి తమదే నెక్స్ట్ రూలింగ్ పార్టీ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌత్ విషయానికి వస్తే ఏపీలో ఎన్డీఏదే అధికారం. తెలంగాణలో 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేకత మొదలైతే దాన్ని తనకు అనువుగా మలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలోనూ, పార్లమెంటు స్థానాల్లోనూ బీజేపీ బలం చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. ప్రస్తుతానికి ఆ పార్టీ వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కేరళ, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. అక్కడ తన ఖాతా ఎలాగైనా తెరవాలనే పట్టుదలతో ఈ పార్టీ వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ 2 రాష్ట్రాల్లో గనుక బీజేపీ వచ్చే ఏడాది తన ఉనికిని చాటుకోగలిగితే అది నార్త్ ఇండియా పార్టీ అనే ముద్ర నుంచి పూర్తిగా బయటపడినట్టవుతుంది. ఈ పవర్ గేమ్లో బీజేపీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలే కళ్లెం వేస్తున్నాయి.
ఆ హర్డిల్ దాటే ప్రయత్నంలో ఢిల్లీ గెలుపు బీజేపీకి ఒక తిరుగులేని సంకేతంగా మారింది.